నాకు చాలామంది లేడీస్ మెసేజ్ చేస్తూ ఉంటారు. మేము యూఎస్‌లోనే ఉంటాము. మాకెవరు ఫ్రెండ్స్ లేరు. మేము ఈ కిట్టి గ్యాంగ్‌లో జాయిన్ అవ్వచ్చా అని. నేను వాళ్ళకి రెస్పాండ్ అయ్యి ఊరుకునేదాన్ని. కానీ రీసెంట్‌గా నాకొక మగాయన మెసేజ్ చేశారు. మా వైఫ్‌కి ఎవరు ఫ్రెండ్స్ లేరు. మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయనా అని. బట్ అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళు మా ఊర్లో ఉండరు. బట్ దట్స్ వెన్ ఐ డిసైడెడ్ టు అడ్రెస్ దిస్ ఇష్యూ పబ్లిక్‌లీ. దిస్ వీడియో ఈస్ అబౌట్ హౌ టు మేక్ ఫ్రెండ్స్ ఇన్ ఎ న్యూ ప్లేస్. నాకు వర్కౌట్ అయింది చెప్తాను. ఫస్ట్ థింగ్ టెంపుల్స్‌కి, తెలుగు అసోసియేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈవెంట్స్‌కి వెళ్ళడము. అక్కడ మనకి ఎక్కువ జనాలు కనిపిస్తారు కాబట్టి అక్కడికెళ్ళి మనమే ప్రొయాక్టివ్‌గా వెళ్ళి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను, నా పేరు ఇది అని మాట్లాడి పరిచయం పెంచుకుని ఫోన్ నెంబర్ తీసుకోవడము. అండ్ సమ్మర్ అయితే మన కమ్యూనిటీలో కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా తెలుగు వాళ్ళు బయట కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనమే మాట్లాడాలి. సో షై, ఇంట్రోవర్ట్ అంటే పనులు జరగవు ఇక్కడ. చాలా మంది ఆల్రెడీ గ్రూప్ ఉన్న వాళ్ళు కొత్త వాళ్ళని జాయిన్ చేసుకోవడానికి రెడీ ఉండరు, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ ఇంకా వైబ్ మ్యాచ్ అవ్వదని. సో అట్లాంటప్పుడు వాళ్ళతో జాయిన్ అవ్వడానికి చూడకుండా మనమే ఒక నలుగురిని పోగేసి మన సొంత గ్యాంగ్ క్రియేట్ చేసుకోవడం బెటర్. ఒకసారి పరిచయం చేసుకుని ఫోన్ నెంబర్ తీసుకుని వదిలేకుండా వాళ్ళని ఒకసారి మనం ఇంటికి లంచ్కి పిలిస్తే అప్పుడు వాళ్ళు ఏంటో తెలుస్తుంది. మనం పిలిచాం కాబట్టి సచ్చినట్టు వాళ్ళు కూడా పిలుస్తారు. అప్పుడు ఆ 2 కన్వర్జేషన్స్ లో అసలు వాళ్ళకి మనకి మ్యాచ్ అవుతుందా అని తెలుస్తుంది. దాన్ని బట్టి ఇంకా ముందుకు తీసుకెళ్లొచ్చు. ఇది కొంచెం పేషెన్స్ తో కూడిన పని అండ్ చాలా ఎఫర్ట్ పెట్టాలి. బట్ ట్రస్ట్ మీ, ఇట్స్ టోటలీ వర్త్ ఇట్. నాకు పర్సనల్ గా 2 years పట్టింది ఈ ఊరికి వచ్చాక ఫ్రెండ్స్ ని చేసుకోవడానికి. చాలా మంది ఇంటికి లంచ్కి వస్తారు, మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం, అక్కడతో కట్ అయిపోతుంది. ఎవరితో వైబ్ మ్యాచ్ అవ్వలేదు. వైబ్ మ్యాచ్ అవ్వాలి దొరకడానికి చాలా టైం పడుతుంది. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యా అని నేను అనుకుంటున్నాను. ఈ టిప్స్ మీకు ఎలా అనిపించాయో కమెంట్ చేయండి. మీ దగ్గర ఇంకేమైనా టిప్స్ ఉంటే షేర్ చేయండి.